హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఇక 175 నియోజకవర్గాలలో జాబ్ మేళా అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాలలోనూ వచ్చే కలెక్టర్ల సదస్సులోగా జాబు మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇక ప్రతి 3-6 నెలలకొక్కసారైనా జాబ్ మేళాలు జరగాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా ఇంకా నైపుణ్య గణన పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్కు ఒక ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. ఇక ఎలాంటి నైపుణ్యాలు కావాలన్న అంశంలో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసేందుకు నమోదు చేసుకున్న వారికి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు. ఇక మార్చి 26న కలెక్టర్ల సదస్సులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ మాట్లాడుతూ క్లస్టర్ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని తెలిపారు. ఇక నియోజకవర్గాలలో 3 నెలలకొక్కసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు.